Hello guys, let's make meal maker curry today and this is one of my favorite recipe. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అండ్ తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ అయితే బాగా మగ్గాలి. టొమాటోస్ బాగా దగ్గర పడిపోయాక ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ మంచిగా కలుపుకొని వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టాలి. పొటాటోస్ మంచిగా కుక్ అవుతాయి అప్పుడు. అండ్ పొటాటోస్ మంచిగా కుక్ అయ్యాక చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు గరం మసాలా. ఇక్కడ నేను 10 minutes ముందు నానబెట్టాను హాట్ వాటర్లో సోయా చంక్స్ని. ఇవి ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి కర్రీలోకి. సో ముందుగా నానబెట్టుకుని కూడా ఇంకంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ అండ్ రైస్లో చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.